హిందూయిజం అనేది భారతదేశం యొక్క ఉనికి ఇది. ఉమ్, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇండియాలో ఇంత సేఫ్గా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో అంత సేఫ్గా వాళ్ళు బతుకుతున్నారు అంటే హిందువుల యొక్క చొరవ ఖచ్చితంగా ఉంటుంది. జైను ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ హిందూయిజం. సిక్ ఈజ్ సపరేట్లీ. ఏదైతే మైనారిటీస్ ఉన్నారో మైనారిటీస్ ఎవరు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వీళ్ళు సేఫ్గా ఇంతమంది మెజారిటీ మీరు పాకిస్తాన్కి వెళ్ళండి, హిందువుల యొక్క ఊచకోత అక్కడ ఎట్లా ఉంటుంది, వాళ్ళు సరైన ఫెసిలిటీస్ లేక. బంగ్లాదేశ్కి వెళ్ళండి, మొన్నటి వరకు చూసినాం అటాక్స్ ఎట్లా జరిగినాయి ఏంది అనేది. పాకిస్తాన్ జిందాబాదే కొట్టుకు అదే అందరికీ గత కొన్ని సంవత్సరాలు ఏజెస్ డికేట్స్ టుగెదర్ ఇట్స్ కమింగ్ దట్ పాకిస్తాన్ అనేది మనకి ఎన్నడున్నా కూడా శత్రు దేశమే. మనం అనుకోవడం కాదు, వాళ్ళు చేసే అటాక్స్ దానివల్ల మనం పరిగణించాల్సి ఉంటుంది. అట్లాంటి పాకిస్తాన్ లాంటి ఒక టెర్రరిస్టు దేశానికి అతను సపోర్ట్గా మేము సపోర్ట్ చేస్తే ఏమవుతుంది, అదవుతుంది ఇదవుతుంది, అతని యొక్క రాజకీయ మిడిమిడి జ్ఞానానికి ఇది ఒక ప్రతీక.